క్యూనెట్ అనే మనీ సర్క్యులేషన్ సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సిద్దిపేట సిపి విజయ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట సిపి కార్యాలయంలో సిపి విజయ్ కుమార్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో హరికృష్ణ అనే వ్యక్తి ఆత్మహత్యపై కేసును ఛేదించినట్టు తెలిపారు. మృతుడు రాసిన సూసైడ్ లెటర్ ఆధారంగా 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని, హరికృష్ణ ఆత్మహత్యకు కారణమైన అలేఖ్య, మణికంఠారెడ్డి అనే 2ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఒక ముఖ్యమైన కేసులో 2 నిందితులను గౌరారం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇది సమాజానికి చాలా ముఖ్యమైన సందేశం ఒకటి ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. గౌరారం పోలీస్ స్టేషన్లో ఈ క్రైమ్ నంబర్ 201 ఆఫ్ 2025 మొన్న 9వ తారీఖు బుక్ అయింది. ఇది అబెట్మెంట్ టు సూసైడ్, చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యానింగ్ యాక్ట్ కింద ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఒక బడుగు హరికృష్ణ అని చెప్పి 26 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి, ఆయన ఇంట్లోనే వేలూరు విలేజ్ వర్గల్ మండల్ ఆ ఇంట్లోనే ఆయన ఉరి వేసుకొని ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఇంటి వాళ్ళు ఆ ఇంట్లో ఆయన సూసైడ్ చేసుకున్నాక వెతికితే ఆయనది ఒకటి డెత్ నోట్ దొరికింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నానని ఏదైతే రాశాడో దాంట్లో ఆయన రాశాడు, గత కొంతకాలంగా చాలా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి లక్షల్లో ఆయన డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బులు పోగొట్టుకున్న డబ్బులని ఆయన ఫాదరు, వాళ్ళ పేరెంట్స్ కష్టపడి దాన్ని భరించారు. వాళ్ళు ఈ ఒక అప్పుల ఈ ఒక దీంట్లో పడి ఉన్నప్పుడు ఆయన అదే ఊరికి చెందిన ఇంకొక వ్యక్తి ఆయన్ని సంప్రదించి ఇట్లా తొందరగా డబ్బులు సంపాదించే ఇంకో మార్గం ఉంది అని చెప్పి ఈ ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్లో ఆయనకి మాయమాటలు చెప్పి చేర్పించారు. ఈ క్యూనెట్ అనే ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఉంది. ఇది పాన్జీ స్కీమ్. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్, పాన్జీ స్కీమ్, తర్వాత పిరమిడ్ స్కీమ్, ఇట్లా రకరకాల పేరుతో ఇట్లాంటి స్కీమ్లను పిలుస్తారు. ఈ క్యూనెట్ అనే కంపెనీలో అతన్ని చేర్పించి అక్కడ కూడా మళ్ళీ 4 లక్షలు. ప్రజలు గమనించాల్సింది, ఇటువంటి క్యూనెట్ లాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్లో ఎవరు చేరుకోవద్దు. చాలామంది కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు, తర్వాత ఇంకా బిజినెస్ మెన్, ఇట్లా రకరకాల మంచి హోదాలో ఉన్న వ్యక్తులు వచ్చి క్యూనెట్ గురించి ఏదేదో మభ్యపెట్టే మాటలు చెప్పి ఊర్లలో, మండల్ హెడ్ క్వార్టర్స్లలో, జిల్లాలలో, హైదరాబాద్లో ఐటీ కంపెనీలలో కూడా తిరుక్కుంటూ మీటింగ్లు, కాఫీ షాప్లలో, స్టార్ హోటళ్లలో, రిసార్ట్లలో మీటింగ్లు పెట్టి వాళ్ళని మభ్యపెట్టి ఇటువంటి స్కీమ్లకు చేర్పించడానికి ఆకర్షణ చూపించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి ఎవరి మాటలను కూడా ఎవరు నమ్మొద్దు. క్యూనెట్ అనేది మహా మోసం, అది మహమ్మారి లాంటిది. ఎవరు నమ్మొద్దు. ఊర్లలో ఎవరైనా తిరిగి ఇటువంటివి చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారంటే దయచేసి పోలీస్కి సమాచారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరు కూడా ఇటువంటి మీటింగ్లు ఎక్కడ కూడా జరుగుతున్నాయంటే అక్కడ ఆ హోటల్ వాళ్ళు కానీ, తర్వాత బ్యాంకెట్ హాల్ వాళ్ళు కానీ, కన్వెన్షన్ సెంటర్స్ వాళ్ళు కానీ ఇట్లాంటి క్యూనెట్ లాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్ ప్రమోట్ చేసే కార్యక్రమాలకు ఎవరు కూడా తావు ఇవ్వద్దు. అటువంటి ఏదైనా చేస్తున్నారంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ క్యూనెట్ వాళ్ళు ఈ వాచెస్ అని, తర్వాత ఏదో హాలిడే ట్రిప్ కూపన్స్ అని, తర్వాత వెల్నెస్ కూపన్స్ అని, ఇట్లా రకరకాల ప్రోడక్ట్లను మేము సేల్ చేస్తున్నాము అనే పేరు మీద ఆ ముసుగులో వీళ్ళు చేసేది కొత్త సబ్స్క్రైబర్స్ని